హే గైస్ ఎలా ఉన్నారు? 10th ఇంటర్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రీసెంట్గానే రిజల్ట్స్ కూడా వచ్చాయి అనుకుంటా. పాస్ అయిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. పాస్ అవ్వని వాళ్ళు ఏం డిసప్పాయింట్ అవ్వకండి, ఇంకా చాలా అవకాశాలు ఉంటాయి. మార్క్స్ ఈజ్ నాట్ ది మెజర్ ఆఫ్ ఇంటెలిజెన్స్. బట్ మీ అందరికి ఒక క్వశ్చన్, ఎగ్జామ్ రాసి ఎంతో ఎక్సైట్మెంట్తో రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తారు కదా, అలా వెయిట్ చేస్తున్న మీకు రిజల్ట్స్ రాకముందే ఎవరో వచ్చి మీరు రాసిన పద్ధతిని బట్టి ఫెయిల్ అయ్యారో పాస్ అయ్యారో ముందే చెప్పేస్తే ఎలా ఉంటుంది? ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే చేస్తాయి. ఎలక్షన్ ఓటింగ్, కౌంటింగ్, రిజల్ట్స్ అంతా ఒక క్రమ పద్ధతిలో జరుగుతాయి అనమాట. అంటే ఒక డిసిప్లైన్డ్ ప్రాసెస్ లాగా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి, లైక్ ఎగ్జామ్స్ లాగే. కానీ అఫీషియల్ రిజల్ట్స్ రాకముందే ఈ ఎగ్జిట్ పోల్స్ విన్నర్స్ ఎవరు, ఎవరికి ఎన్ని సీట్స్ వస్తాయి అని ప్రిడిక్ట్ చేస్తాయి. దాంతో క్యాండిడేట్స్తో పాటు జనాలు కూడా గందరగోళం అయిపోతారు. కానీ ఈ ఎగ్జిట్ పోల్స్ని నమ్మొచ్చా? అసలు ఇవి రియల్ నెంబర్స్ ఏనా లేదా టీఆర్పీ కోసం, పబ్లిసిటీ కోసం చేసే డ్రామానా? ఎగ్జిట్ పోల్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఇంకా దీని గురించి 360 degrees ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్ గా చెప్తారనమాట. వీడియో ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ క్లారిటీ వస్తుంది. అసలు ఎగ్జిట్ పోల్ అంటే ఏంటి? ఎగ్జిట్ పోల్స్ గురించి డిస్కస్ చేయాలంటే ముందు ఎగ్జిట్ పోల్ అంటే ఏంటో తెలుసుకోవాలి కదా. సో ఎగ్జిట్ పోల్ అనేది ఒక సర్వే లాంటిది. కొన్ని ఏజెన్సీస్ ఆర్ న్యూస్ ఛానల్స్ ఈ సర్వేస్ ని కండక్ట్ చేస్తాయి. అది కూడా జనాలు తాము ఓటు వేసి పోలింగ్ బూత్స్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఈ సర్వేస్ ని కండక్ట్ చేస్తారు. లైక్ సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మైకులు పట్టుకుని అడుగుతారు కదా సినిమా ఎలా ఉందని. సేమ్ అలాగే ఓటు వేసి వచ్చిన వెంటనే ఎవరికి ఓటు వేశారు అని ఈ సర్వే చేసేవాళ్ళు అడుగుతారు అనమాట. నేను సింపుల్ గా చెప్పాను, కానీ ఈ సర్వేస్ అంత సింపుల్ గా జరగవు. యాక్చువల్లీ ఈ సర్వేస్ కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ స్ట్రిక్ట్ రూల్స్ ని ఫాలో అవుతుంది. అండర్ సెక్షన్ 126A ఆఫ్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ ఆఫ్ 1951 ప్రకారం ఈ ఎగ్జిట్ పోల్స్ ని ఓటింగ్ లాస్ట్ ఫేజ్ అయిపోయిన 30 minutes తర్వాత మాత్రమే రిలీజ్ చేయాలి. అంటే వీళ్ళు సర్వేని ఫస్ట్ నుంచి లాస్ట్ ఫేజ్ వరకు కంటిన్యూస్ గా కండక్ట్ చేసుకోవచ్చు. కానీ సర్వే రిజల్ట్స్ మాత్రం లాస్ట్ ఫేజ్ అయిపోయిన 30 minutes తర్వాత మాత్రమే రిలీజ్ చేయాలి. అందుకే న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఎలక్షన్స్ రోజున కౌంట్ డౌన్ ఒకటి పెట్టుకొని ఈ ఎగ్జిట్ పోల్స్ ని రిలీజ్ చేయడం కోసం హడావిడి చేస్తూ ఉంటారు. ఈ రూల్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎలక్షన్ జరుగుతున్న టైంలో ఎగ్జిట్ పోల్స్ ని రిలీజ్ చేస్తే ఓటర్స్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఎలక్షన్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాతనే వీటిని రిలీజ్ చేయాలి అని రూల్ పెట్టారు. ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఎగ్జిట్ పోల్స్ వేరు, ఒపీనియన్ పోల్స్ వేరు. ఒపీనియన్ పోల్స్ అనేవి ఓటింగ్ జరగక ముందు కండక్ట్ చేస్తారు. అంటే ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎవరికి ఓటు వేయాలి అనుకుంటున్నారని జనాల ఒపీనియన్ అడుగుతారు అనమాట. ఎగ్జిట్ పోల్ అనేది ఆఫ్టర్ ఓటింగ్ కండక్ట్ చేస్తారు. ఎగ్జిట్ పోల్ లో ఎవరికి ఓటు వేశారు అని అడుగుతారు. నాకు తెలిసి మీరు ఈ వీడియో చూస్తున్న టైంలో కింద సజెషన్స్ లో ఏదో ఒక పోల్ సర్వే గురించి సజెషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇండియా అంతా ఈ ఎగ్జిట్ పోల్స్ తో బజ్ అవుతుంది అనమాట. సో టాప్ ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయో ఒకసారి చూద్దాం. ముందుగా తమిళనాడులో చూద్దాం. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ చూసుకుంటే డిఎంకే లీడ్ చేసిన అలయన్స్ మళ్ళీ పవర్లోకి రాబోతుంది అని చెప్తున్నాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం డిఎంకే 125 to 145 సీట్స్, ఏడిఎంకే 65 to 80 సీట్స్, టీవీకే 18 to 24 సీట్స్ గెలుచుకునే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్ అనమాట. ఈ పోల్స్ కూడా డిఎంకే 122 to 132 సీట్స్ తో లీడ్ లో ఉంటుందని ప్రిడిక్ట్ చేస్తుంది. సెకండ్ ప్లేస్ లో ఏడిఎంకే 87 to 100 సీట్స్ అండ్ థర్డ్ ప్లేస్ లో టీవీకే విత్ 10 to 12 సీట్స్ ఉంటుందని ప్రిడిక్ట్ చేస్తుంది అనమాట. ఇంకా ఫైనల్ గా యాక్సిస్ మై ఇండియా పోల్స్, వీళ్ళ సర్వే సౌత్ ఇండియా మొత్తాన్ని షాక్ గురి చేస్తుంది. ప్రతి సర్వే తమిళనాడులో డిఎంకే పవర్ ని నిలబెట్టుకుంటుంది అని ప్రిడిక్ట్ చేస్తే యాక్సిస్ మై ఇండియా సర్వే మాత్రం టీవీకే పార్టీ చీఫ్ విజయ్ చీఫ్ మినిస్టర్ అవుతాడని ప్రిడిక్ట్ చేస్తుంది. యాక్సిస్ మై ఇండియా ఇచ్చిన సర్వే రిజల్ట్స్ ప్రకారం డిఎంకే 92 to 110 సీట్స్ సొంతం చేసుకుంటే ఏడిఎంకే మాత్రం కేవలం 22 to 32 సీట్స్ మాత్రమే దక్కించుకుంటుందంట. అండ్ వీళ్ళ సర్వే ప్రకారం సీఎం సీట్ ఎక్కబోతున్న విజయ్ మాత్రం 98 to 120 సీట్స్ గెలిచి చరిత్ర సృష్టించబోతున్నాడంట. నేను ఒక విషయాన్ని అబ్జర్వ్ చేశాను, ఎప్పుడైతే పర్సనల్ లోన్ గురించి టాపిక్ వస్తుందో జనాలు దాన్ని ఉన్నదానికంటే ఎక్కువ సీరియస్ గా తీసుకుంటారు. లైక్ లైఫ్ లో డబ్బు అవసరం రావటం అనేది ఒక వింత విషయం అన్నట్లు ఫీల్ అయిపోతారు. నేను కూడా ముందు ఇలాగే ఓవర్ థింక్ చేసేవాడిని. నాకు ఎప్పుడైతే డబ్బు అవసరం వచ్చిందో నేను మనీ వ్యూ నుంచి పర్సనల్ లోన్ తీసుకున్నాను. అండ్ హానెస్ట్ గా చెప్పాలంటే ప్లే స్టోర్ లో దీనికి ఉన్న రేటింగ్ 4.8. సో ఆ రేటింగ్ చూసి నమ్మకం కలిగింది అనమాట. ప్రాసెస్ చాలా సింపుల్, ప్రాసెస్ అంతా ఫోన్ లోనే అయిపోతుంది, కంప్లీట్ గా డిజిటల్ అండ్ జస్ట్ 3 డాక్యుమెంట్స్ సబ్మిట్ మాత్రమే అవసరం అయ్యాయి. అండ్ లోన్
డిస్బర్సల్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది. అప్పుడు అర్థమైంది నాకు, డబ్బు అవసరం రావటం ప్రాబ్లం కాదు, డబ్బు అవసరం వచ్చినప్పుడు స్మార్ట్ డెసిషన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని. అండ్ ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది కాబట్టి మనీ వ్యూ ప్రీమియర్ లీగ్ జరుగుతుంది అనమాట. సింపుల్ టాస్క్లని కంప్లీట్ చేసి కాయిన్స్ని కలెక్ట్ చేసి 10 lakhs వరకు రివార్డ్స్ అన్లాక్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంది. నెక్స్ట్ తాడో పేడో అన్నట్టు జరిగిన వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్కి వెళ్దాం. పీపుల్స్ పల్స్ సర్వే 177 సీట్స్తో టీఎంసీ క్లీన్ స్వీప్ చేయబోతుంది అని ప్రిడిక్ట్ చేసింది. కానీ పీమార్క్ అండ్ మ్యాట్రిస్ పోల్స్ మాత్రం బీజేపీ గెలవబోతున్నట్టు ప్రిడిక్ట్ చేశాయి. మ్యాట్రిస్ పోల్స్ ప్రకారం వెస్ట్ బెంగాల్లో బీజేపీ 146 to 161 సీట్స్ గెలిస్తే టీఎంసీ 120 to 140 సీట్స్ గెలిచే ఛాన్స్ ఉంది అని ప్రిడిక్ట్ చేస్తుంది. నెక్స్ట్ అస్సాం. యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అస్సాంలో ఎన్డీఏ 88 నుంచి 100 సీట్స్ గెలిస్తే కాంగ్రెస్ లీడ్ చేస్తున్న అలయన్స్ 24 to 36 గెలిచే ఛాన్స్ ఉంది. సో ఎలా ఈ ఎగ్జిట్ పోల్స్ ని కండక్ట్ చేస్తారు? ఈ ఎగ్జిట్ పోల్స్ ని కండక్ట్ చేయడంలో కొన్ని స్టెప్స్ ఉంటాయన్నమాట. స్టెప్ 1 వచ్చేసి శాంప్లింగ్. ఇది మోస్ట్ క్రిటికల్ స్టెప్. ప్రతి ఓటర్ని ఇంటర్వ్యూ చేయటం ఇంపాసిబుల్. ఇండియాలో దాదాపు 96 కోట్ల మంది రిజిస్టర్డ్ ఓటర్స్ ఉన్నారు. ఎవరికి ఓటు వేస్తారని ఈ 96 కోట్ల మందిని అడుగుతూ ఉంటే నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా వచ్చేస్తాయి. సో ఏజెన్సీస్ ఏం చేస్తాయి అంటే స్మాలర్ గ్రూప్స్ ని పిక్ చేసుకుంటాయి. అంటే ఒక లోక్సభ కాన్స్టిట్యుయెన్సీలో కొన్ని విధానసభ కాన్స్టిట్యుయెన్సీస్ ని పిక్ చేసుకుని వాటిల్లో కొన్ని పోలింగ్ బూత్స్ ని ర్యాండమ్ గా పిక్ చేసి ఆ బూత్స్ లో ఫిక్స్డ్ నెంబర్స్ ఆఫ్ ఓటర్స్ ని ఇంటర్వ్యూ చేస్తారు. స్టెప్ నెంబర్ 2 వచ్చేసి ది క్వశ్చనరీ. ఒక ఓటర్ తన ఓటు వేసి పోలింగ్ బూత్స్ నుంచి బయటికి వచ్చిన తర్వాత మీ ఓటు ఎవరికి వేశారు అని ఏజెన్సీస్ ఆ ఓటర్ ని ఒకే ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాయి. అని కొన్నిసార్లు బేసిక్ క్వశ్చన్స్ లైక్ ఏజ్, క్యాస్ట్, కమ్యూనిటీ, వాళ్ళ అడ్రస్ ఇవి కూడా అడుగుతారు అనమాట. చాలా సింపుల్ గా ఉంది కదా, కానీ అనుకున్నంత సింపుల్ అయితే కాదు. ఓటర్ నిజం చెప్తాడు అనే నమ్మకం ఏముంది? కొంతమంది అబద్ధం చెప్తారు, కొంతమంది అసలు ఏం చెప్పరు. యాక్సిస్ మై ఇండియా చీఫ్ ప్రదీప్ గుప్తా చెప్పిన దాని ప్రకారం బెంగాల్ ఓటర్స్ ఎవరికి ఓటు వేశారో చెప్పడానికి అసలు ఇష్టపడట్లేదంట. అందుకే బెంగాల్ ఎగ్జిట్ పోల్స్ ని యాక్సిస్ మై ఇండియా డిలే చేసింది. మేబీ నేను ఈ వీడియో పెట్టే టైంకి రిలీజ్ చేస్తుందేమో. సో ఓటర్స్ ఇలా క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయడానికి ముందుకు రాకపోయినా, నిజం చెప్పకపోయినా ఈ ఎగ్జిట్ పోల్స్ ఎంత గందరగోళంగా ఉంటాయో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. స్టెప్ నెంబర్ 3 వచ్చేసి డేటా కలెక్షన్ అండ్ వెయిటేజ్. సో వన్స్ ఈ రా డేటా అంతా కలెక్ట్ చేసిన తర్వాత ఎనలిస్టులు ఆ డేటాని అడ్జస్ట్ చేస్తారు. ఇప్పుడు ఒక శాంపిల్లో టూ మెనీ అర్బన్ ఓటర్స్ నుంచి ఆన్సర్స్ ఉంటే ఆ శాంపిల్లో అర్బన్ వెయిటేజ్ని తగ్గించి రూరల్ వెయిటేజ్ని ఇంక్రీజ్ చేస్తారు. ఇప్పుడు ఒక శాంపిల్లో ఒక పర్టికులర్ క్యాస్ట్కి సంబంధించిన రెస్పాన్సెస్ ఎక్కువగా ఉంటే ఆ శాంపిల్ని బ్యాలెన్స్ చేస్తారనమాట. ఇక్కడే టెక్నికల్ అడ్జస్ట్మెంట్, హ్యూమన్ ఎర్రర్ అనేవి ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అండ్ స్టెప్ నెంబర్ 4 వచ్చేసి స్వింగ్ మోడల్. ఇదే మోస్ట్ కాంప్లెక్స్ పార్ట్ అనమాట. ఎగ్జిట్ పోల్స్ అంటే జస్ట్ ఓట్ షేర్స్ ని ప్రిడిక్ట్ చేయడం కాదు, ఆ ఓట్ షేర్స్ ని సీట్ నెంబర్స్ గా కన్వర్ట్ చేసి చెప్పాలి. బికాస్ పీపుల్ ఓన్లీ కేర్ అబౌట్ సీట్స్. ఓట్ షేర్ ని సీట్స్ గా మార్చడానికి స్వింగ్ మోడల్ ని యూస్ చేస్తారనమాట. బట్ ఈ స్వింగ్ మోడల్ దాంట్లో చాలా ఫ్లాస్ ఉంటాయి. అసలు ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే ఈ ఎగ్జిట్ పోల్స్ లోని ఫ్లాస్ ఉంటాయి. అందుకే కొన్నిసార్లు ఈ ఎగ్జిట్ పోల్స్ దారుణంగా ఫెయిల్ అవుతాయి. ఆంధ్రప్రదేశ్ కేస్ స్టడీ. ఈ ఎగ్జిట్ పోల్స్ ఎంత దారుణంగా ఫెయిల్ అవుతాయి అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ 2024 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్. ఈ ఎలక్షన్స్ అయ్యాక వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్ని ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీ మళ్ళీ పవర్ లోకి వస్తుంది అని ప్రిడిక్ట్ చేశాయి. ఆరా పోల్స్ వైఎస్ఆర్సీపీకి 94 to 100 సీట్స్ అండ్ కూటమికి 71 to 81 వస్తాయని ప్రిడిక్ట్ చేస్తుంది. ది సెంటర్ ఫర్ పాలిటిక్స్ అండ్ పాలసీ స్టడీస్ వాళ్ళు కండక్ట్ చేసిన పోల్స్ వైఎస్ఆర్సీపీకి 95 to 105 సీట్స్ అండ్ టీడీపీ, బీజేపీ, జనసేనకి 75 to 80 సీట్స్ వస్తాయి అని ప్రిడిక్ట్ చేస్తుంది. ఇలా ఆల్మోస్ట్ అన్ని ఎగ్జిట్ పోల్స్ వైఎస్ఆర్సీపీ విన్నే ప్రిడిక్ట్ చేశాయి. కానీ ఫైనల్గా ఏం జరిగింది? వైఎస్ఆర్సీపీ జస్ట్ 11 సీట్స్ గెలిచి దారుణంగా ఓడిపోయింది. ఎగ్జిట్ పోల్స్ ఎంత దారుణంగా ఫెయిల్ అవుతాయి అనడానికి ఇది టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ అనమాట. 2024 జనరల్ ఎలక్షన్ ఫెయిల్యూర్. జూన్ 2024 ఒకసారి గుర్తు తెచ్చుకోండి. 2024 లోక్సభ ఎలక్షన్స్ ముందు వచ్చిన చాలా మేజర్ ఎగ్జిట్ పోల్స్ ఒక స్ట్రాంగ్ నరేటివ్ ని క్రియేట్ చేశాయి. ఆల్మోస్ట్ అన్ని ఏజెన్సీస్ ఎన్డీఏకి 350 నుంచి 400 సీట్స్ వరకు వస్తాయని ప్రాజెక్ట్ చేశాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే నరేంద్ర మోదీ గారు లీడ్ చేస్తున్న బీజేపీ ఒక్కటే 300 సీట్స్ ని క్రాస్ చేస్తుంది అని బోల్డ్ గా ప్రిడిక్ట్ చేశాయి. మీడియాలో, డిబేట్స్ లో, సోషల్ మీడియాలో 400 పార్ అనే స్లోగన్ కంటిన్యూస్ గా హైలైట్ అయింది. దాన్ని ఆల్మోస్ట్ ఇన్విటబుల్ విక్టరీ లాగా ప్రెజెంట్ చేశారు. కానీ యాక్చువల్ కౌంటింగ్ రోజు పిక్చర్ కంప్లీట్ గా చేంజ్ అయింది. బీజేపీ కేవలం 240 సీట్స్ దగ్గర ఆగిపోయింది అండ్ ఎన్డీఏ మొత్తం కలిపి
293 సీట్స్ని గెలిచింది. అంటే మెజారిటీ మార్క్ 272 కంటే జస్ట్ కొంచెం మాత్రమే ఎక్కువ వచ్చాయి. ఆ 400 పార్ అనే స్లోగన్ ఓవర్ నైట్లో కొలాప్స్ అయిపోయింది. పోల్స్కి రియాలిటీకి మధ్య ఉన్న గ్యాప్ చాలా స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు నిజాయితీగా మాట్లాడాలంటే ఎగ్జిట్ పోల్స్ అన్నిసార్లు రాంగ్ ప్రిడిక్షన్స్ ఇస్తాయి అని కాదు. 2021 ఎలక్షన్స్లో పోల్స్టర్స్ తమిళనాడు, అస్సాం అండ్ పుదుచ్చేరి విషయంలో చాలా యాక్యురేట్గా ప్రిడిక్షన్స్ ఇచ్చారు. తమిళనాడులో డిఎంకే విక్టరీని కూడా వాళ్ళు కరెక్ట్గా ప్రిడిక్ట్ చేశారు అనమాట. అస్సాంలో బీజేపీ తిరిగి పవర్లోకి వస్తుంది అని కూడా కరెక్ట్గా చెప్పారు. 2019 జనరల్ ఎలక్షన్స్లో బీజేపీ గెలిచిన ఆ మ్యాసివ్ విక్టరీ ట్రెండ్ ప్రిడిక్ట్ చేయడంలో చాలా ఏజెన్సీస్ సక్సెస్ అయ్యాయి. జస్ట్ సీట్ కౌంట్ విషయంలో మాత్రమే కొంచెం తేడా వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లోక్సభ 2019 ఎలక్షన్స్లో కూడా వైఎస్ఆర్సీపీ అండ్ టీడీపీ డామినెన్స్ని ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్గా ప్రిడిక్ట్ చేసాయి. సో ఇక్కడ ప్యాటర్న్ అనేది చాలా క్లియర్గా ఉంది. ఎగ్జిట్ పోల్స్ అనేవి ట్రెండ్ క్లియర్గా ఉన్నప్పుడు ఎగ్జాక్ట్ ప్రిడిక్షన్స్ ఇస్తాయి. కానీ అసలైన ఆట మొదలయ్యేది నెక్ టు నెక్ ఫైట్ ఉన్నప్పుడే, ఎక్కువగా క్లోజ్ కాంటెస్ట్లు ఉన్నప్పుడు. అంటే ఎప్పుడైతే పార్టీల మధ్య టఫ్ కాంపిటీషన్ ఉంటుందో, ఎప్పుడైతే క్యాస్ట్ ఈక్వేషన్ సుడోకు పజిల్స్ లాగా కాంప్లెక్స్ గా ఉంటాయో, ఎప్పుడైతే ఓటర్స్ తమ మనసులో ఏముందో బయటకు చెప్పకుండా సైలెంట్ గా ఓటు వేస్తారో అప్పుడు ఇవి ఫెయిల్ అవుతాయి. ఓటర్స్ గుండెల్లో ఏముందో తెలుసుకోవటం గూగుల్ మ్యాప్ లో అడ్రస్ వెతికినంత ఈజీ కాదు, అదొక మిస్టరీ అనమాట. అందుకే ఓటర్స్ మైండ్ సెట్ ని పట్టుకోవటం ఏ సాఫ్ట్వేర్ కైనా ఏ సర్వేకైనా అసాధ్యం. ఇప్పుడు ఇండియాలో ఎగ్జిట్ పోల్స్ ఎందుకు ఫెయిల్ అవుతాయి అనేది చూద్దాం. ఈ విషయాలు ఏ టీవీ ఛానల్స్ లో మీకు చెప్పరు. సో అలాంటి విషయాలు మీరు డీప్ గా తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేశారంటే ఇలాంటి ఇంకా ఎక్కువ రీసెర్చ్ బేస్డ్ కంటెంట్ ని ఇంకా మేము ముందుకు తీసుకురావడానికి ఒక మోటివేషన్ లా ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. రీజన్ నెంబర్ 1, ది సీక్రెసీ బ్యారియర్. ఇండియాలో చాలా మంది వాళ్ళు ఓటు ఎవరికి వేశారో బయటికి చెప్పరు. పొలిటికల్ వైలెన్స్ ఉన్న స్టేట్స్ లో, మెయిన్ గా వెస్ట్ బెంగాల్ లాంటి చోట ఓటర్స్ ఒక స్ట్రేంజర్ కి నిజం చెప్పాలంటే భయపడతారు. ప్రాంతం ఏదైనా సరే క్యాస్ట్ లాయల్టీస్, ఫ్యామిలీ ప్రెషర్ అండ్ కమ్యూనిటీ డైనమిక్స్ వల్ల ఓటర్స్ నిజం చెప్పకుండా సోషల్ గా యాక్సెప్టబుల్ గా ఉండే ఆన్సర్స్ మాత్రమే ఇస్తారు. రీజన్ నెంబర్ 2, ది లాస్ట్ మైల్ రూరల్ డిస్కనెక్ట్. పోలింగ్ ఏజెన్సీస్ ఎక్కువగా అర్బన్ ఏరియాస్ లోనే సర్వే చేస్తాయి అనమాట. వాళ్ళు సర్వే చేసే వాళ్ళు ఎక్కువగా చదువుకున్న వాళ్ళే ఉంటారు. కానీ అసలైన ఇండియా లోతైన పల్లెటూరులో ఉంటుంది. రూరల్ ఆంధ్రప్రదేశ్లో లేదా డీప్ అస్సాంలో ఉండే ఓటర్స్ ఓటు వేసేది నేషనల్ నెరేటివ్ని చూసి కాదు, తమ ఇంటి ముందు ఉండే గుంటలు పడిన రోడ్లను చూసి. వాళ్ళకి ఢిల్లీ లెక్కలు, జీడిపి రేట్లు అనవసరం. పొలానికి నీళ్లు వస్తున్నాయా, వాటర్ పంప్ పనిచేస్తుందా, అర్ధరాత్రి కష్టం వస్తే వెంటనే వచ్చి హెల్ప్ చేసిన లోకల్ లీడర్ ఎవరో అని మాత్రమే ఆలోచిస్తారు. మీరు వచ్చి ప్రైమ్ మినిస్టర్ ఎవరో అని అడిగితే వాళ్ళు మీకు ఒక ఆన్సర్ చెప్పొచ్చు. కానీ బూత్లోకి వెళ్ళి బటన్ నొక్కేటప్పుడు మాత్రం అది తనకి లోకల్ గా ఉండే ప్రాబ్లమ్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. రీజన్ నెంబర్ 2 వచ్చేసి శాంపిల్ సైజ్ వర్సెస్ ఇండియాస్ డైవర్సిటీ. మన దేశంలో 4,000 కంటే ఎక్కువ క్యాస్ట్లు అండ్ సబ్ క్యాస్ట్లు ఉన్నాయి. 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. అర్బన్ అండ్ రూరల్ అనే డివైడ్ ఉంది. హైపర్ లోకల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న లీడర్స్ ఉన్నారు. మీరు మొత్తం కంట్రీలో 1,00,000 మంది ఓటర్స్ ని ఇంటర్వ్యూ చేస్తే అది మొత్తం పాపులేషన్ లో 0.01% కూడా ఉండదు. ఒక ఊరి పల్స్ పక్క ఊరికే తెలియదు. అలాంటిది కంట్రీలో ఈ ఆవగించంత శాంపిల్ సైజ్ పెట్టుకొని ఆకాశం అంత రిజల్ట్ ని డిసైడ్ చేయటం అంటే అది మన కంట్రీ డైవర్సిటీని అవమానించడమే. రీజన్ నెంబర్ 4 వచ్చేసి ది కమర్షియల్ అండ్ పొలిటికల్ ప్రెషర్ ఆన్ పోల్స్టర్స్. ఇది ఎవరు బయటికి చెప్పరు, కానీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. పోలింగ్ ఏజెన్సీస్ అనేవి ఒక బిజినెస్. వాళ్ళకి టెలివిజన్ ఛానల్స్, పొలిటికల్ పార్టీస్ అండ్ కొన్నిసార్లు గవర్నమెంట్ నుంచి కూడా డబ్బులు వస్తాయి. సోషల్ మీడియాలో ఫేక్ ఎగ్జిట్ పోల్స్ స్ప్రెడ్ అవుతున్నాయి అనే దానికి ఎవిడెన్స్ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లో 2024లో జరిగిన ఒక కేసులో ఒక ఫేక్ టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ ఇమేజ్ ని చాలా మంది షేర్ చేశారు. అది నిజమైన టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ అని చాలా మంది నమ్మారు కూడా. కానీ 2021 యూపీ ఎలక్షన్స్ ఇమేజ్ ని ఆల్టర్ చేశారు అని తర్వాత తెలిసింది. 2025లో పబ్లిష్ అయిన ఒక అకాడమిక్ స్టడీ ఎగ్జిట్ పోల్స్ పర్ఫార్మెన్స్ గురించి కొంచెం అన్కంఫర్టబుల్ రియాలిటీని హైలైట్ చేస్తుంది. ఇది 2020 నుంచి 2022 వరకు జరిగిన ఎలక్షన్స్ ని అనలైజ్ చేస్తుంది అనమాట. ఆ స్టడీ ప్రకారం సీ ఓటర్, యాక్సిస్ మై ఇండియా అండ్ పాలిటిక్ మార్కర్ లాంటి ఏజెన్సీస్ లో ఎవరు కూడా కన్సిస్టెంట్ గా యాక్యురేట్ ప్రిడిక్షన్స్ ఇస్తారు అని చెప్పడానికి స్ట్రాంగ్ ఎవిడెన్స్ కనిపించలేదు. అంటే ఒక ఎలక్షన్ లో చాలా కరెక్ట్ గా ప్రిడిక్ట్ చేసిన ఏజెన్సీ ఇంకొక ఎలక్షన్ లో సిగ్నిఫికెంట్ గా రాంగ్ ప్రిడిక్షన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయేది కొంచెం అన్కంఫర్టబుల్ పాయింట్, కానీ చాలా ఇంపార్టెంట్. ఇండియాలో ఎగ్జిట్ పోల్ ఇండస్ట్రీలో ఉన్న ఒక డార్క్ సీక్రెట్ ని ఇది డైరెక్ట్ గా ఎక్స్పోజ్ చేస్తుంది. ఒక న్యూస్ ఛానల్ ఎగ్జిట్ పోల్ రన్ చేస్తే వాళ్ళు ఫుల్ మెథడాలజీని పబ్లిక్ గా షేర్ చేస్తారు. లైక్ ఎంతమంది ఓటర్స్ ని ఇంటర్వ్యూ చేశారు, ఏ కాన్స్టిట్యుయెన్సీస్ లో శాంపిల్స్ తీసుకున్నారు, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఎంత, ఈ డీటెయిల్స్ ని పబ్లిక్ గా షేర్
షేర్ చేస్తారా? దీనికి నా స్ట్రైట్ ఆన్సర్ ఆల్మోస్ట్ నెవర్. చాలా ఏజెన్సీస్ ఈ బేసిక్ డీటెయిల్స్ని బయట పెట్టరు. ఫైనల్గా స్క్రీన్ మీద ఒక నెంబర్ చూపిస్తారు, బీజేపీ 145 సీట్స్ అని. అది కూడా చాలా కాన్ఫిడెంట్గా ప్రజెంట్ చేస్తారు. కానీ ఆ నెంబర్స్ వెనక ఉన్న అన్ప్రిడిక్టబిలిటీ గురించి మాత్రం చెప్పరు. రియాలిటీలో మార్జిన్ ఆఫ్ ఎర్రర్ అనేది +or-20 లేదా +or-30 వరకు ఉండొచ్చు. కానీ దాన్ని మెన్షన్ చేయరు. ఎనాలిసిస్లో ట్రాన్స్పరెన్సీ ఉండాలి. కానీ ఇక్కడ చాలా సార్లు అది ఎనాలిసిస్ కన్నా ప్రజెంటేషన్ లాగా, అంటే థియేటర్లో వేసే ట్రైలర్ లాగా మారిపోతుంది. కంపేర్ చేస్తే యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్ అండ్ యూరోప్ లాంటి చాలా ప్లేసెస్లో క్రెడిబుల్ పోల్స్ పబ్లిష్ చేసేటప్పుడు శాంపిల్ సైజ్, కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్, మెథడాలజీ బ్రేక్ డౌన్ లాంటి వాటిని క్లియర్గా మెన్షన్ చేస్తారు. అప్పుడు ఆడియన్స్కి ఒక క్లారిటీ ఉంటుంది, ఈ నెంబర్స్ ఎగ్జాక్ట్ కావు, అవి స్టాటిస్టికల్ ఎస్టిమేట్స్ మాత్రమే. కానీ ఇండియాలో పోలింగ్ ఎకో సిస్టమ్ ఇంకా లెవెల్ ట్రాన్స్పరెన్సీకి రీచ్ అవ్వలేదు. ఏజెన్సీస్కి ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా పబ్లిక్గా చెప్పాల్సిన స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం క్లియర్గా కనిపిస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే ఎగ్జిట్ పోల్స్లో చూపించే నెంబర్స్ కన్నా ఆ నెంబర్స్ ఎలా వచ్చాయి అనే క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. సో ఇదంతా చెప్పాక ఇప్పుడు వచ్చే ఒకే ఒక క్వశ్చన్, మీరు ఎగ్జిట్ పోల్స్ని నమ్ముతారా అని. దీనికి నా హానెస్ట్ ఆన్సర్ ఎస్, బట్ విత్ స్ట్రిక్ట్ కండిషన్స్. ఎగ్జిట్ పోల్స్ని ఫైనల్ వెరిడిక్ట్ లా కాకుండా వెదర్ ఫోర్కాస్ట్ లాగా ట్రీట్ చేయాలి. ఈరోజు 70% రెయిన్ పడే ఛాన్స్ ఉంది అని చెప్తే మనం గొడుగు రెడీ చేసుకుంటాం, అంతేగాని పనులన్నీ ఆపేసి ఇంట్లో కూర్చోం కదా. ఎగ్జిట్ పోల్స్ కూడా అంతే, అవి ఒక ఇండికేషన్ మాత్రమే, కన్ఫర్మేషన్ కాదు. మీరు ఫాలో చేయాల్సిన పాయింట్స్, ఒకటి డైరెక్షన్ని చూడండి, డిజిట్స్ కాదు. 6 ఏజెన్సీస్లో 5 ఏజెన్సీస్ బీజేపీ అస్సాంలో లీడ్లో ఉంది అని చెప్తే గాలి బీజేపీ వైపు ఉంది అని అర్థం చేసుకోవాలి. అంతేకాని ఎగ్జాక్ట్గా సీట్ నెంబర్స్ చెప్తే వాటిని నమ్మాల్సిన అవసరం లేదు. 400 సీట్లు 290 అయిన స్టోరీని మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మెథడాలజీని ఫాలో అవ్వండి. అంటే ఎంతమందిని సర్వే చేశారు, ఎక్కడ సర్వే చేశారు, ఏ మెథడ్లో సర్వే చేశారు, ఈ డీటెయిల్స్ ఏవి చెప్పకుండా డైరెక్ట్గా వీళ్ళే గెలుస్తారు అని బొమ్మలు వేసి చూపిస్తే అది సర్వే కాదు, అది ప్యూర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అవుతుంది. రీసెంట్ ఫెయిల్యూర్స్ని గుర్తుంచుకోండి. 2021 వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్, ఏపీ 2024 అండ్ 2024 లోక్సభ ఎలక్షన్స్, ఇవన్నీ రీసెంట్ గా జరిగిన డాక్యుమెంటెడ్ ఫెయిల్యూర్స్. వాటిని మర్చిపోవడానికి అవేమి హిస్టరీ బుక్స్ లో లేవు, అవన్నీ నిన్నటి న్యూస్ లోనే ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ యూజ్ఫుల్లే కానీ కొంత లిమిట్ వరకే, వాటిని గైడెన్స్ లో చూడండి, అంతేకాని జడ్జిమెంట్ లాగా కాదు. ఎగ్జిట్ పోల్స్ అనేవి జస్ట్ టీవీలో వచ్చే నెంబర్స్ కాదు, అవి మన బ్రెయిన్ లో ఒక నరేటివ్ ని ఇంజెక్ట్ చేస్తాయి. ప్రతి ఛానల్ పార్టీ ఎక్స్ గెలుస్తుంది అని గట్టిగా చెప్తే ఒక నార్మల్ ఓటర్ కి ఏమనిపిస్తుంది, అరే అందరూ అదే అంటున్నారు కాబట్టి అదే గెలుస్తుంది అనే ఫీలింగ్ లోకి వెళ్ళిపోతాడు. దీన్ని బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్ అని పిలుస్తారు. అంటే వాళ్ళు ఇచ్చే ప్రిడిక్షన్ వల్ల అందరూ ఒకవైపే ఉంటే న్యూట్రల్ గా ఉండేవాడు కూడా నేనెందుకు విడిగా ఉండాలి అని అటువైపు వెళ్ళిపోతాడు. అందుకే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఓటింగ్ ఫేజెస్ లో ఎగ్జిట్ పోల్స్ ని పబ్లిష్ చేయకూడదు అని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టింది. ఎగ్జిట్ పోల్స్ రాంగ్ అని కాదు, కానీ అవి ఓటింగ్ ని అండ్ ఓటర్స్ బిహేవియర్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రమాదం ఉంది. 140 crores పాపులేషన్ ఉన్న డెమోక్రసీలో ప్రతి ఓటుకి వాల్యూ ఉంది. అలాంటి సిస్టమ్ లో ఎగ్జిట్ పోల్స్ కి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ చాలా పవర్ఫుల్. అందుకే ఈ పవర్ని చాలా రెస్పాన్సిబుల్గా యూజ్ చేయాలి. ఇప్పుడు తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కేరళ, అస్సాం అండ్ పుదుచ్చేరి మీద ఫోకస్ ఉంది. May 4th రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. అప్పుడు తెలుస్తుంది ఈ ఎగ్జిట్ పోల్ ఏజెన్సీస్ నిజంగా లెసన్స్ నేర్చుకున్నారా లేదా, మళ్ళీ ఇంకొక ఆంధ్రప్రదేశ్ మూమెంట్ ని మనకి చూపిస్తారా అనేది. ఎగ్జిట్ పోల్స్ అనేవి రియల్ స్టోరీ రాకముందే ఒక ట్రైలర్ ని ఇస్తాయి. వాటిని చూడండి, అనలైజ్ చేయండి, డిబేట్ చేయండి, కానీ ఎప్పుడు వాటిని నిజం అని అస్యూమ్ చేసుకోవద్దు. రియల్ ట్రూత్ అనేది కౌంటింగ్ డే రోజున తెలుస్తుంది. May 4th క్యాలెండర్ లో మార్క్ చేసుకోండి. అప్పుడు కలుద్దాం ఈ ఎగ్జిట్ పోల్స్ నిజంగా కరెక్టా లేదా, కంప్లీట్ గా రాంగా అని ఫుల్ బ్రేక్ డౌన్ తో. దట్స్ ఆల్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్ లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు, బై బాయ్.